మోకాళ్ళ ఆపరేషన్ చేసుకున్నాక ఎన్ని రోజుల్లో ఫిజియోథెరపీ మొదలు పెట్టాలి? అంటే పేషెంట్ డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత మొదలు పెట్టాలా, బెడ్ మీద ఉన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి? మార్పిడి సర్జరీ చేయించుకున్న తర్వాత వెంటనే మొదలు పెట్టేస్తారు. ఆల్మోస్ట్ సెకండ్ డేకి థర్డ్ డేకి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన వెంటనే కంపల్సరీగా మనకు 15 రోజులు లేదా 20 రోజుల లోపు ఆ మోకాలను 90 డిగ్రీలకి తీసుకురావాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మోకాల్ని వాళ్ళంతా వాళ్ళు లాక్కుంటున్నాము, మాకేం ఫిజియోథెరపీ అవసరం లేదనుకుంటారు. అంటే ఏదైనా ప్రొఫెషనల్ చేసిన దానికి మీ అంతటి మీరు చేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ అంతటి మీరు లాక్కున్నప్పుడు లోపల ఏదైనా డ్యామేజ్ అయితే దానికి రేపు పొద్దున వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని కొంచెం ప్రొఫెషనల్స్ తో చేయించుకుంటే, అంటే ఫిజియోథెరపిస్ట్ ద్వారా చేయించుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. కానీ కంపల్సరీగా 1 month వరకు చేయించాలి. ఫిజియోథెరపీ చేయిస్తే రేపు పొద్దున మీరు మీ రోజువారీ పనుల్లో ఏ ఇబ్బంది లేకుండా మెట్లెక్కాలన్నా, నుంచోవాలన్నా, కూర్చొని లేచి నుంచోవాలన్నా, అలాగే మీ పనులు మీరు అంటే మోషన్కి వెళ్ళాలన్నా, ఇలాంటి పనులు చేసుకోవాలన్నా సరే కంపల్సరీగా మోకాలు మడతకి రావాల్సిందే. ఇలా మడతకి తీసుకురావాలంటే కంపల్సరీగా డే 2 నుంచి 30 రోజుల లోపు ఇవన్నీ చేస్తేనే మనకు మోకాలు కరెక్ట్గా మడతకి వస్తుంది. ఒకవేళ పొరపాటున వాళ్ళ ఫిజియోథెరపీ చేయించుకోలేదు అనుకోండి, స్పెసిఫిక్ టైంలో ఒకవేళ కొంచెం లేట్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వస్తే అది మరి ఉపశమనం దొరుకుద్దా? మోకాళ్ళు అంటే మడత పెట్టుకోవడానికి దానికి అంటే ఫిజియోథెరపీ ద్వారా చేయొచ్చా? అంటే కొన్నిసార్లు కొంతమంది అవగాహన రాహిత్యంతో దగ్గరికి రారు. కొంతమంది ఏంటంటే ఒక 1 month 2 months అంటే ఓకే పర్వాలేదు, కానీ 3 months 6 months ఉంటారు చూసారా, అవి కష్టం, రావు. ఒకసారి కాలు అయితే వంగట్లా, మనం ఎంత ట్రై చేసినా అలా అని చెప్పి బలవంతంగా మనం వంచలేం కదా. సో అందుకని ఏదైనా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంపల్సరీగా స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి ఫిజియోథెరపీ అనేది చేయించుకుంటేనే మంచిది.